అందరికీ నమస్కారం. ఒకే అబద్ధాన్ని పదే 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 చెబితే ప్రజలు నిజమని నమ్ముతారని వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగో, లేకపోతే సర్లే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళకు మనం ఏమీ చేయలేము, నమ్మే వాళ్ళని నమ్మిద్దాం, ఒక 10-20% గొర్రెలను చేసినా మనం సక్సీడ్ అయినట్లు వాళ్ళు ఫీల్ అవుతారో తెలియదు. కానీ అబ్బా కొడుకులు ఒకే మాటను పదే 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 వల్లవేస్తూ ఉంటారు. ఈరోజు నారా లోకేష్ గారు మళ్ళీ అదే మాటను రిపీట్ చేస్తున్నారు. చివరిలో ఒక అద్భుతమైన కొసమెరుపు ఉంది, అది కూడా చూద్దాం, చివరి వరకు చూడండి. ముందుగా నారా లోకేష్ గారు ఏమంటున్నారో ఒకసారి వినండి. ఇది చాలా ఓవర్ అవుతుంది, మనం దీనికి ఒక సొల్యూషన్ కూడా కనుక్కోవాలండి. ఒక్కసారి ఏం చెప్తున్నారో వినండి. కలిసిగట్టిగా 58 సంవత్సరాలు అందరం కలిసిగట్టిగా కష్టపడి చెమటోర్చి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే 2014లో అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసి కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేస్తాం జరిగింది. రాజధాని ఎక్కడుందో చెప్పలేదు, కనీసం ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియని పరిస్థితిలో మన ప్రయాణం ప్రారంభించాం. 2014 నుంచి 19 వరకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేసింది. 0 నుంచి మన ప్రయాణం మనం మొదలు పెట్టుకున్నాం. ఆ రోజు మనకు నిలబడిన ఒకే ఒక్క ధైర్యం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, హైదరాబాద్ని ప్రపంచంలో పట్టంలో పెట్టిన చరిత్ర మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అరచేతిలో వైకుంఠం చూపించమంటే అబ్బా కొడుకులు అందరికంటే ముందు ఉంటారు, క్యూలో ముందు ఉంటారు. కాదబ్బా కట్ బట్టలతో పంపించినారు అంటావు. సరే, అశాస్త్రీయంగా జరిగింది అవన్నీ ఇంకా ఎన్నిసార్లు మాట్లాడుకునే అది ఎన్నికి రాదు. కానీ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అని చెప్పేసి మనకు ఆ వెసులుబాటు ఉండింది. 10 ఏళ్ళు హైదరాబాద్ నుంచి పరిపాలన చేయమని చెప్పారు, కట్ బట్టలతో పంపించినారు కదా. మరి 10 ఏళ్ళు మనం ఎందుకు హైదరాబాద్లో ఉండి మనం బిల్డింగ్లు అవి కట్టుకున్న తర్వాత మూవ్ అవ్వలేదు? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. నువ్వు ఉన్న పలంగా మా హైదరాబాద్ నుంచి వెళ్ళిపో, ఇంకా ఈ కేసును మేము సీరియస్గా పరిగణించము అని చెప్తే కట్ బట్టలతో రాత్రికి రాత్రే కట్టకు చేరుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుంచి పరిపాలన చేయలేదు? ఇక్కడ రెండవ ప్రశ్న. నువ్వు కట్ బట్టలతో పోయినాం, ఎక్కడ ఉండాలో తెలియదు అన్నావు కదా. 2014 తర్వాత హైదరాబాద్లో ఇల్లు కట్టుకునేవా లేదా? కొత్త ఇల్లు జూబ్లీ హిల్స్లో కట్టుకున్నావా లేదా? ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పాలి. నారా లోకేష్ ఎందుకు కట్టుకున్నావు? కట్ బట్టలతో పంపించినప్పుడు, మీ నాన్న ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నావు? ఇప్పటికీ మీ ఫ్యామిలీ అక్కడే ఎందుకుంది? ఎందుకు ఇక్కడికి రావట్లేదు? గత 5 ఏళ్లలో, అంటే మీరు అధికారంలో ఉన్న 14-19 మధ్యలో ఎందుకు మీ ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ కాలేదు? అదే కాదండి, ఇప్పుడు చెప్పుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది వీళ్ళ నాన్న కొడుకుల మాటలు. ఇప్పుడు పరిశ్రమలు రావాలి, అమరావతి మోస్ట్ లివబుల్ సిటీ అది ఇది అంటున్నారు కదా. ఇప్పుడు మోస్ట్ లివబుల్ సిటీలోకి అందరినీ మనం తీసుకురాలేములే. నువ్వు ముఖ్యమంత్రివి, మీ హెరిటేజ్ కంపెనీ ఎందుకు అమరావతికి తీసుకురావట్లేదు? ఇప్పుడు వేరే వాళ్ళని ఎందుకు పెట్టుబడి పెట్టమని చెప్పడం ఎందుకు? మీ టర్న్ ఓవర్ వేల లక్షల కోట్లు కదా, హెరిటేజ్ని మొత్తాన్ని అమరావతిని ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు మీ ఇల్లు హైదరాబాద్లో ఉంది, మీ కంపెనీ హెరిటేజ్ కంపెనీ హైదరాబాద్లో ఉంది, మళ్ళీ కట్ బట్టలతో వచ్చినాం అని ఎందుకంటారు? మళ్ళీ వారం హైదరాబాద్ పోతుంటావు. ఇంకా ఎట్లా కట్టు బట్టలతో వచ్చినట్టు? కోవిడ్ టైం మొత్తం హైదరాబాద్లోనే గడిపినావు, సైకిల్ దొక్కుంటా తిరుగుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా హైదరాబాద్లోనే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇటు పక్కకు కూడా నువ్వు తిరిగి చూడలే, హైదరాబాద్లో ఉండవు. ఇంకా ఎక్కడ కట్టు బట్టలతో పంపించినారు మనల్ని? ఇది ఒక జోక్ అయిపోయిందండి. అంటే మీరు చేసిన తప్పుకి మనం 10 ఏళ్ళు హైదరాబాద్ని అనుభవించాల్సిన హక్కును కోల్పోయి, మీరు చేసిన ఆ ఓటుకు నోటు కేసు వల్ల మనము కరక్కట్టకొచ్చి మనం ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఏం కాదండి, విజయవాడలో బిల్డింగ్లే లేవా? ఎక్కడి నుంచి పరిపాలన చేయాలో తెలియదంట. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు తాడేపల్లిలోని సొంత ఇంటి నుంచే పరిపాలన చేశారు, ఎక్కడి నుంచి చేయాలో తెలియదంట. అంటే ఎందుకు? దీనివల్ల ఏం సాధిస్తారు? ఇంకొక మాట కూడా అంటాడు చూడండి, అసలు నాకు భలే విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన ఎలా మాట్లాడగలుగుతున్నాడో నారా లోకేష్ నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకసారి వినండి ఆ మాట, క్వశ్చన్ కూడా ఉంది, డోంట్ మిస్ ఇట్. ఇంకెంతకాలం మన పక్క రాష్ట్రాల వైపు చూస్తాం?
ఇంకెన్నాళ్ళని ఉద్యోగాలు ఉపాధి కోసం పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం. నేను ఈరోజు ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళా, ఎప్పుడన్నా ఒక చెన్నై బెంగళూరుకి వెళ్ళా, ఉమ్. వాళ్ళ అభివృద్ధి చెందుతుంది, నాలో ఆ అభివృద్ధి కసి పెంచుతుంది. కసి పెంచితే సంతోషమే. ఎన్ని రోజులని మనం ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రం వైపు చూద్దాం అంటున్నావు. ఇప్పుడు మీ సామ్రాజ్యం, మీ హెరిటేజ్ సామ్రాజ్యం అంతా హైదరాబాద్లో ఉంది. ఎవరైనా ఆంధ్ర వాళ్ళు హెరిటేజ్లో ఉద్యోగం చేయాలో లేకపోతే హెరిటేజ్లో ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు అనుకోండి, మరి పక్క రాష్ట్రానికి వెళ్ళాలి కదా, వెళ్ళాలనా లేదా? ఎందుకు మీ హెరిటేజ్ని అమరావతిలో పెట్టట్లేదు? మీరు తీసుకొచ్చి పక్క రాష్ట్రాలకు వెళ్ళడమే మనలో కసి పెంచితే ఎందుకు నువ్వు మరి హెరిటేజ్ని ఇక్కడికి తీసుకురావట్లేదు? అంటే మనసు చంపుకొని మీ హెరిటేజ్లో పనిచేయాలా? ఆంధ్ర పిల్లలు ఎవరైనా హెరిటేజ్లో జాయిన్ కావాలంటే మరి అంత మనసు చంపుకొని మీ ఫ్యామిలీ ఇంకా పక్క రాష్ట్రంలో ఎందుకుంది? ఇప్పుడు మనము విడిపోయి 12 ఏళ్ళు అవుతుంది. మీ నాన్న 7 ఏళ్ళు అందులో ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఎందుకు మీ ఫ్యామిలీ ఇంకా హైదరాబాద్లోనే ఉంది? అంటే చెప్పడానికేనా, ఆచరించడానికి పనికిరావా ఈ మాటలు? ఇక చివరిలో యాజ్ యూజువల్గా మన వాడు ఒక 10 నిమిషాలు మాట్లాడితే అందులో ఒక 10 తప్పులైనా దొరలకపోతే నారా లోకేష్ పేరు మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి అద్భుతమైన తెలుగు మాట్లాడతారు, ఒకసారి చూడండి, అది చూసి ముగించేద్దాం. జనగణమ మనకు యువత దేశం కోసం పోరాడా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. సారీ అండి నారా లోకేష్ గారు, తెలుగుని మీలా మాట్లాడడం మేము నేర్చుకోలేకపోయాము. అలా మాట్లాడాలని మాకు తెలియదు, క్షమించండి. ఎర్ర బుక్కులో తెలుగు అలాగే ఉంటుందేమో. మళ్ళీ మీలాగా మాట్లాడినందుకు రాష్ట్ర ప్రజలందరిపైన కేసులు వేయకండి. ఎందుకంటే మీకు కేసులు వేయడం ఒక హాబీ, పోలీసుల్ని గుండల్లాగా వాడుకోవడం ఒక సరదా. కానీ ఏమనుకోకండి, మీలాగా మేము మాట్లాడలేకపోతున్నాం. మేము మామూలు తెలుగు మాట్లాడుతున్నాం. మీ తెలుగుకు తెగులు పుట్టిందా ఇంకోటి నేను అనట్లేదండి. మళ్ళీ అన్నామనుకోండి, మళ్ళీ కేసులు వేస్తామంట. అంటే చెప్తున్నా, ఎర్ర బుక్కులు అట్లుంటుందేమో తెలుగు, మాకు తెలీదు. బట్ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. యా, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్.